అందరికీ నమస్కారం అండి. నా పేరు పి షణ్ముఖరాజు, డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్, పార్వతీపురం మన్యం జిల్లా రైతు సాధికార సంస్థ వ్యవసాయ శాఖ నుండి మాట్లాడుతున్నాము. సో ఈరోజు మన ముందు పార్వతీపురం మన్యం జిల్లా గరుబిల్లి మండలానికి చెందిన చిలకాం గ్రామస్తులైనటువంటి ఏగిరెడ్డి శ్రీనివాసరావు గారు. సో ఏగిరెడ్డి శ్రీనివాసరావు గారు గత 6 సంవత్సరాల నుండి ప్రకృతి వ్యవసాయంలో మంచి అనుభవజ్ఞులు. సో ఈ పిఎండిఎస్ నవధాన్య ఆయన యొక్క అనుభవాన్ని ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం అండి. శ్రీనివాస్ గారు, చెప్పండి. పిఎండిఎస్ అంటే ఏంటి, దానిపై మీకున్న అవగాహన ఏంటో చెప్తారా? పిఎండిఎస్ అంటే తొలకల జల్లులు పడే ముందు పొడిదుక్కులు దున్నుకొని వరి పంటకి మన పొలంకి మేలు చేసే విధంగా నవధాన్యాలు జల్లుకునే విధానాన్ని పిఎండిఎస్ అని అంటారు. శ్రీనివాస్ గారు, ఈ పిఎండిఎస్ విధానాన్ని అవలంబించక ముందు మీరు ఎటువంటి విధానాలని అనుసరించేవాళ్ళు? పిఎండిఎస్ మనము అలవాటు పడకముందు పొలాలు కొన్ని వదిలేవాళ్ళం. కొన్ని వదలడం వల్ల భూసారం లేక పంటలు అనుకూలంగా రాక రసాయనాలు ఎక్కువ వాడడం వల్ల మన ఆరోగ్యాలు దెబ్బతినే విధం వల్ల అది మానేసి ఇప్పుడు పచ్చి రొడ్లు పిఎండిఎస్ ఓడుతున్నాం. పిఎండిఎస్ పద్ధతిని మీరు ఎన్ని సంవత్సరాలుగా సాగు చేస్తున్నారు? ప్రారంభ దశలో ఈ పిఎండిఎస్ విత్తనాల్లో ఎన్ని రకాల విత్తనాలను మీరు ఉపయోగించారు? పిఎండిఎస్ మేము 2019 నుండి మొదలుపెట్టాము. అప్పుడు మేము 6 రకాల విత్తనాలే వేసుకునే వాళ్ళం. ప్రారంభంలో మీరు ఈ పిఎండిఎస్ విత్తనాల్లో ఏ రకాల విత్తనాలను మీరు ఉపయోగించుకున్నారు? ప్రారంభంలో మేము వేసుకున్న విత్తనాలు ఏవంటే జనుములు, జీలుగులు, పెసర, పిల్లి పెసర, మినుగులు, కట్లు, ఈ 6 రకాలు అప్పుడు మేము అందుబాటులో ఉండి అవే వేసుకునేవాళ్ళం. గత ఏడాది మీరు ఈ పిఎండిఎస్ విధానంలో ఎన్ని రకాల విత్తనాలతో సాగు చేశారు? గత ఏడాది పిఎండిఎస్లో మేము ఇంచుమించు 15-20 రకాల వరకు వేసేవాళ్ళం. శ్రీనివాస్ గారు, రానున్న ఖరీఫ్ సీజన్లో మీరు ఎన్ని రకాల పిఎండిఎస్ విత్తనాలతో సాగుకి సిద్ధమవుతున్నారు? పిఎండిఎస్కి రానున్న తొలకరకి మనకి 25 నుండి 30 రకాల వరకు వేద్దామని అనుకుంటున్నాము. అందుబాటులోకి ఉంటే ఆ విధంగా జల్దుమని అనుకుంటున్నాను. పిఎండిఎస్ వేసుకోవడం వల్ల మీరు ఏ ప్రయోజనాలను పొందారు, మీరు ఎటువంటి అనుభవాన్ని పొందారు, గమనించారు? పిఎండిఎస్ వల్ల మనం కలిగి ఉంటే ఎరువు శాతం పూర్తిగా మనం కెమికల్ అనేది వాడక్కర్లేదు. పురుగు మందులు వాడడం తగ్గిపోద్ది. వ్యవసాయము ఆరోగ్యంగా దృఢంగా వస్తుంది. దీనివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఆరోగ్యపరమైన ఆహారం దొరుకుతుంది. అందుకు అలా చేస్తున్నాము. అంతేకాకుండా కలుపు నివారణ కూడా చాలా చక్కగా నివారణ అవుతుంది. ఈ పిఎండిఎస్ సాగు విధానం మీరు చేసుకోవడం వల్ల మీకు ఎటువంటి ఆదాయం వస్తుంది? పిఎండిఎస్ వేసుకోవడం వల్ల మనకి అందులో కూరజనువులు, మళ్ళీ ముల్లంగి, తోటకూర ఇవి జల్లడం వల్ల 40 రోజులు అంటే నెల రోజుల ఇంచుమించు బహుశా ఆ టైంలో మనం ఆ కూర తీసుకుంటే మనం విత్తనాలు కొనే డబ్బులు మనకి ఆదా అవుతాయి. 2 మన ఇంటి కూరలు కూడా గడుస్తాయి. మళ్ళీ కెమికల్ లేని కూరగాయలు మనకి ఆకుకూరలు మనకి దొరుకుతాయి. అంతేకాకుండా పిఎండిఎస్ వేసుకోవడం వల్ల వరి పంట ఆరోగ్యంగా ఉంటూ మళ్ళీ వరి తర్వాత పెసలు కానీ, నూలు కానీ, సోలు కానీ, మినువులు కానీ వేసిన దీనికి కూడా మంచి బలాన్ని ఇస్తుంది. అందుకు దానివల్ల చాలా బెనిఫిట్లు మనకు ఉపయోగకరమైన పద్ధతులు ఉంటాయన్నమాట. ఈ పిఎండిఎస్ విధానం చేయడం వల్ల మీ పొలంలో ఎటువంటి మార్పులను మీరు గమనించారు? పిఎండిఎస్ వేసుకోవడం వల్ల ఎర్ర శాతం పెరుగుతుంది, పొలం గుల్లబారు ఉంటుంది. దానివల్ల నీటి శాతం మనకి ఎక్కువ నీరు ఆదా మిగులుతుంది అనమాట, ఎక్కువగా ఇంకిపోదు. ఇంకా రెండోది ఏంటంటే పిలక శాతం పెరుగుతుంది, వేరు వ్యవస్థ పెరుగుతుంది. మన పొలంకి పక్కనే ఈ పచ్చి రొడ్డ జీలుగులు అంటే ఈ నవధాన్యాలు జల్లనోళ్ళకి మనకి తేడా ఏంటంటే వాళ్ళ పొలంకి మన పొలంకి 500 మీటర్ల నుండి చూసినా పోల్చి వచ్చనమాట. ఈ వ్యవసాయంలాగా ఆ జల్లంది ఉండదు. అందుకు ఎవరమైనా ఇవి చేయడం చాలా మంచిది. ఈ పిఎండిఎస్ విధానం వలన బయోమాస్తో పాటు మీరు పశుగ్రాసానికి అది ఏ విధంగా మీకు ఉపయోగపడిందో చెప్పగలరా? ఈ పిఎండిఎస్ని కలిగి ఉండడం వల్ల భూమికి మంచి సారవంతమైన బలాన్ని ఇస్తూ, అంతేకాకుండా మనకి ఆ కోసిన ఈ పిల్లి పెసర ఉంటాయి కదా, అవి మన పశువులకు వేసుకుంటే మంచి పాలుని ఇస్తాయి, వెన్న శాతం వస్తుంది, అమ్ముకునే పర్వాలేదు, మనం తాగిన ఆరోగ్యమైన పాలు మనకి లభిస్తాయి అన్నమాట. అందుకు పిఎండిఎస్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. శ్రీనివాస్ గారు, ఈ పిఎండిఎస్ విధానం చేయడం వల్ల మీరు ఇంకేమైనా అదనంగా లాభాలని గమనించారా? పిఎండిఎస్ మనం వేయడం వల్ల కలుపు సమస్య బాగా తగ్గింది.
ఒకప్పుడైతే కలుపు తీయడం కూలి మనుషులు పెట్టేవాళ్ళం, కలుపు మందు వాడేవాళ్ళం. కలుపు మందు వాడిన తర్వాత చేను నీరస అవుతుంది. నీరస అయింది కదని యూరియా, ఎరువు, డిఏపి వేసేవాళ్ళం. దానివల్ల ఆ తెగుళ్ళు ఉధృతిగా వచ్చేవి అనమాట. ఇప్పుడు ఇదే మనం ఈ పిఎండిఎస్ ఈ జీలుగులో, ఈ కట్టిలో ఇవన్నీ కలిపి జల్లుకుంటే మనకి అటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు అనమాట. ఆరోగ్యవంతమైన వ్యవసాయం వస్తుంది. అంటే పంట పండుతూ ఎండలైనా, వర్షమైనా, తుఫాన్లైనా తట్టుకుంటూ మంచి దిగుబడులు మనకి ఇస్తాయి అన్నమాట. శ్రీనివాస్ గారు, ఈ పిఎండిఎస్కి పైన మీకున్న అనుభవాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదములండి. ధన్యవాదాలండి.